ప్రారంభోత్సవం, అదేవిధంగా ఫౌంటైన్స్, ఎన్టీఆర్ స్టాట్యూ, రోడ్ల నిర్మాణం, అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు దాదాపు 250 కోట్లతోని వర్చువల్గా ప్రారంభోత్సవం చేసిన తర్వాత మనం 3 మున్సిపాలిటీల్లో 250 కోట్లతో మనం వాటర్ స్కీమ్స్ కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం 300 కోట్ల పైగా మనం ఈరోజు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, విద్యుత్ శాఖ మంత్రులు, పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గొడ్డిపాటి రవి, అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, నర్సపేట పార్లమెంటు సభ్యులు, టీటీడీ బోర్డు మెంబర్, మాజీ శాసనసభ్యులు జంగా కృష్ణమూర్తి గారు, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పులుకూరి కాంతారావు గారు, కల్లం రాజశేఖర రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఉన్నాం నాగమల్లికార్జునరావు గారు, తురక వీరస్వామి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్, బెల్లకొండ భారతి బద్రి గురిజాల మార్కెట్ యార్డ్ చైర్మన్, కడక ఓంకార గారు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త, అదేవిధంగా కామినేని రమేష్ గారు, అదేవిధంగా జనసేన మండల అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి చేస్తూ ముందుకెళ్తా ఉంది. మన పిడిగరాల పట్టణంలో, మన గురిజాల నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలతో పాటుగా మరి రూరల్ కూడా మొత్తం మనం చూస్తే వాటర్ స్కీమ్స్, ఒక వాటర్ స్కీమ్స్కే 1000 కోట్లు నియోజకవర్గానికి వచ్చినాయి. 5 సంవత్సరాల అభివృద్ధి ఎక్కడా జరగలేదు. ఈరోజు మన వేదిక మీద ఉన్న మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు 14-19 మధ్య మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులు ఈ పిడిగరాల మున్సిపాలిటీకి 2 కోట్లు. ఆ రోజు మీరు పిడిగరాల కానీ, దాచేపల్లి కానీ, గురిజాల కానీ చూస్తే ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీ అందరూ కూడా మరి చూస్తున్నారు. ఈరోజు 50 ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయిక ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు మున్సిపల్ మినిస్టర్ గారు రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి దాకా అమరావతి కడుతున్నారు. ఈరోజు దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంచితే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అమరావతిని రాజధానిగా కడుతుంటే వైసీపీ వాళ్ళు విషం చెబుతున్నారు. ఎన్ని విషయాలు చెమ్మినా, ఎన్ని దుర్భాషలు ఆడినా, ఎన్ని రప్పారప్ప అని అరిసినా మరలలో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము చాలాసార్లు అడిగాం, రచ్చగొట్టే విధానం మంచిది కాదన్నాం. చేతనైతే అభివృద్ధికి సహకరించండి, చేత కాకపోతే ఇళ్లలో కూర్చోండి తప్పితే నోరు బారేసుకుంటే దానికి తగిన రీతిలో సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు ఉంటుంది ఈ ప్రభుత్వానికి అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మరి ముందు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి విద్యుత్ శాఖ మార్చులు మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, అంతేకాకుండా పల్నాడు ప్రాంత అభివృద్ధిలో గత 10 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నుండి అనేక కార్యక్రమాలకి నిధులు తీసుకొచ్చినటువంటి మన పార్లమెంటు సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా పులుకూరు కాంతారావు గారు, మన చైర్మన్ శ్రీ సుబ్బారావు గారు, అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఇంకా వేదిక నలిగించిన పెద్దలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద నాయకత్వం కింద శ్రీ సుబ్బారావు గారు చైర్మన్ యొక్క ఆధ్వర్యంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి మనమందరం కూడా ప్రారంభోత్సవం చేసుకునే విషయం కూడా మీకు మనం చేస్తున్నాను. అందుకే మనం అందరం కూడా సంతోషించాల్సిన అవసరం మీ అందరికి మనం చేస్తూ, మీకు తెలియనిది కాదు, అంటే అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఏదో రిబ్బన్లు కట్టేసి దుబ్బే కట్టించడం కాదు.
మీకు తెలుసు, గత ఎన్నికల ముందు అందరూ ఆలోచిస్తే అనేకమైన స్కూల్స్ నిర్మాణం చేయడం జరిగింది. దాదాపుగా 30,000 సంబంధించి ఇళ్లకు సంబంధించిన బిడ్డల సంబంధించి నిర్మాణం చేయడం జరిగింది. అనేకమైన చెక్ డ్యామ్లకు సంబంధించి కానీ, హై స్కూల్కి సంబంధించి కానివ్వండి, మీ యొక్క పట్టణానికి సంబంధించి ఆలోచిస్తే ముస్లిం సంబంధించిన బాలికలకు సంబంధించిన గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడం కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజున ఎన్నో ఇబ్బందులు పడ్డా ఈ మున్సిపాలిటీ తీసుకురావడానికి, ఇంకా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా పల్నాడు తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు తీసుకుంటున్నా. జై ఎన్టీఆర్. ఇచ్చిన బిల్డింగ్ ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. లెనిన్ నగర్, చంద్రపాలెం, ఎస్పీ కాలనీ, ఎస్సీ కాలనీ అన్నీ కూడా ఆ రోజు నారాయణ గారు ఇచ్చిన నిధులు, దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు ఒక మున్సిపాలిటీకి ఇచ్చారు నారాయణ గారు ఆ రోజు 14-19 మధ్య. మీ అందరి తరఫున నేను ఒకసారి మరలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా చెప్తున్నాను, ఇది వెనకబడ్డ పల్నాడు కాదు, అభివృద్ధి చెందుతున్న పల్నాడుగా మారుతుంది. అందుకని కొద్దిగా ఆ అమరావతికి వెళ్ళి చూసే చూపులో కొద్దిగా గుర్జాలకు మళ్ళిస్తే మేము కూడా డెవలప్ అవుతామని చెప్పి నారాయణ గారిని పెద్ద మనసు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు ఆర్ఓబి పిడిరాళ్ళ 50 కోట్లు, ఆర్ఓబి కేసనపల్లి 50 కోట్లు, కొండమాడు పేరచెర్ల 1000 కోట్లు, ఈ విధంగా చాలా హైవే రోడ్లు, 7 నియోజకవర్గాల అభివృద్ధి. మన దగ్గర నియోజకవర్గం చూస్తే చాలా వరకు మనంత హడావడి కనపడదు, కానీ చాలా లోతుగా విశ్లేషణ చేసి నిధులు ఎలా తీసుకురావాలో ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఢిల్లీలో అత్యంత కీలకమైన పదవిలో ఉన్న గౌరవనీయ పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పిడిగొల్ల టౌన్ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. వేదిక పైన పెద్దలు, ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ గారికి, మరో పెద్దలు గొట్టిపాటి రవికుమార్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారు ఎరపతిరేని గారికి, జంగా గారికి, వేదిక పైన ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు 3 కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగినాయి. దానిలో మొదటిది ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ, రెండవది మున్సిపల్ బిల్డింగ్ ఓపెన్ చేసుకోవడం, మూడవది ఫౌంటైన్ ఓపెన్ చేసుకోవడం. ఈ 3 కార్యక్రమాల్లో కూడా నాకు అత్యధికంగా నచ్చింది మనసుకి ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ. ఆయన గురించి చాలానే చెప్తారు, అందరూ చాలామంది మాట్లాడుతూనే ఉంటారు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ మంది ఉంటారు, అరుదుగా. ఏదో ఒక ఫీల్డ్లో బాగా సాధించడం చాలా కష్టం. అలాంటిది ఆయన ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా, డైరెక్టర్గా వెళ్ళినా, యాక్టర్గా వెళ్ళినా, తర్వాత పొలిటీషియన్గా వచ్చినా, ప్రొడ్యూసర్గా ఉన్నా, దేనిలోకి వెళ్ళినా ఎవరు చూడని సక్సెస్ ఆయనకే సొంతం. మీ అందరికీ మీరు చాలామంది చెప్పేది 9 నెలల్లో పార్టీ పెట్టారు, అధికారంలోకి వచ్చారని. మీరందరూ చెప్పేది చాలామంది గెలిచిన 201 సీట్లలో చాలామందికి సైకిల్ గుర్తు మెయిన్ గుర్తు కాదు, వాళ్ళకి దొరికిన గుర్తు వేసుకొని ఆ రోజు ఎలక్షన్కి వెళ్ళారు. రామారావు గారు మొహం చూశారు, గెలిపించారు. కేవలం 9 నెలల్లో పార్టీ పెడితే కాదు, గుర్తు కూడా లేకుండా గెలిచిన వ్యక్తి. అది ఎన్టీ రామారావు గారి గొప్పతనం. ఇది మనం ప్రతి ఒక్కరికి గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు అని అంటే ఇటువంటి వారిని, నిజాయితీగా ఉండే వారిని ఇలా ఆశీర్వదిస్తారనేది ఉదాహరణ ఇది. ఇలాగే మనకు అవకాశం వస్తే రాజకీయంగా నాయకుడిగా మనం నుంచోబెట్టినప్పుడు 2 కార్యక్రమాలు చేయాలి. మొదటిది నలుగురిని ఒక దగ్గరికి తీసుకురాగలగటం, నలుగురిని ఒక దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టగలగటం, అంతేగాని విడగొట్టడం కాదు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశం, ఈ రెండింటి మీద మనం దృష్టి సారించాలని నా నమ్మకం.
దాన్ని ఎన్టీ రామారావు గారు చేశారు. దాంట్లో కొద్దో గొప్ప అంత చేయలేకపోయినా మనం కూడా చేయాలనేది ఇందాక చెప్తా ఉన్నారు. క్యాపిటల్ గురించి అడుగుతా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత క్యాపిటల్ లేకుండా ఉన్నదాన్ని అభివృద్ధి చేయడానికి అంతమంది ముందుకు వచ్చి ఇందాక చెప్పాను కదా, నలుగురు కాదు 33,000 ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చి అందరూ చేయడం జరిగింది. ఎందుకు అభివృద్ధి చేసుకోవాలని వారొక్కరికే కాదు అందరికీ కూడా చేరాలి అభివృద్ధి అనే ఉద్దేశంతో వారు ముందుకు రావడం జరిగింది. కానీ వాళ్ళు ప్రతిపక్షం వైపు నుంచి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఈ జిల్లాలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఒకసారి ఇప్పటికైనా ఆలోచించుకోవాలి, సమాధానం కూడా చెప్పాలి. దేనికి సమాధానం చెప్పాలంటే, మీరు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధానిగా ఉండేదానికి సమ్మతమా కాదా అనేది కూడా ప్రతిపక్షంలో ఉండే నాయకులకి, ఎందుకంటే నాయకుడు మాట్లాడినప్పుడు మీరు రోజు తిరుగుతూ ఉన్నారు ఇన్ఛార్జ్గా, మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది సమాధానం చెప్పకుండా మిగతా మాట్లాడితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఏదన్నా అవకాశం వచ్చేప్పుడు నాయకుడిగా ఇందాక చెప్పినట్టు సమాన అవకాశాలు కల్పించడానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడాలి, కానీ ఇటువంటి వినాశాలకు కాదనేది నా ఉద్దేశం. కాబట్టి ఎవరైతే ప్రతిపక్షంలో కూర్చొని ఉన్నారో, ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వారు కూడా సమాధానం చెప్పి ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మొదటిది ఏదైతే కొండమూడి పేలేచెర్ల శరవేగంగా జరుగుతూ ఉంది, 1000 కోట్లు పైగా శాంక్షన్ చేయించగలిగాము. చాలామంది యాక్సిడెంట్తో ఇబ్బంది పడ్డారు, చాలామంది చనిపోయారు కూడా. దాన్ని రూపుమాపాలని చెప్పి ఆ రోడ్డు కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ సంవత్సరం ఎండింగ్ లోపలే, ఈ డిసెంబర్ లోపల అది పూర్తి చేస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ ఆరోపి కూడా తెచ్చాం పిడుగురాలకి. చాలా మంది చెప్పారు ఏమంటే, మేము హాస్పిటల్కి వెళ్ళడానికి వెళ్ళినా కూడా అక్కడ అంబులెన్స్ ఆగిపోవాల్సి వస్తుందండి, 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు. దానికి ఆరోపి 55 కోట్లతో తీసుకురావడం జరిగింది. మెడికల్ కాలేజీ మూడోది మెడికల్ కాలేజీ తీసుకొచ్చాము. దానికి దాంట్లో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇప్పటిదాకా ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెడతా ఉన్నాం. ఈ సంవత్సరం 100 సీట్లతో మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం అని చెప్పి మీ అందరు కూడా తెలుసా. మిగతా ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, అది చేయరు ఇది చేయలేదు అది చేయలేదు. చేస్తున్నాం, మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఈ సంవత్సరం క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి. అలాగే పిడుగురాలకు సంబంధించి తాగునీటి సమస్య గురించి కూడా మాట్లాడాం ఎలక్షన్ సమయంలో. మీరు మర్చిపోయి ఉంటారు, మేము మర్చిపోలేదు. దాన్ని కూడా బుగ్గవాగు నుంచి లైన్ తీసుకుని వచ్చి ఇక్కడ యూఐడిఎఫ్ ఫండ్లతో దాదాపు 170 కోట్లతో ఇక్కడ ప్రతి ఇంటికి కూడా నీరిచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. అది కూడా చేసే నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా నారాయణ గారికి చాలా ఆయనకి చాలా పనులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద, అయినా కూడా లేదు వస్తానని చెప్పి ఇక్కడ దాకా వచ్చారు. రవికుమార్ గారికి, వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఏదైతే విగ్రహానికి దానం చేశారో ఉన్నం నరసింహారావు గారికి, వారి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వర్కర్స్ ఉన్నారు ఇక్కడ, కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏవైతే సంస్థలు ఉన్నాయో వారు వీళ్ళు మా దగ్గర పనిచేస్తున్నారని గుర్తించి ఆ ఐపీని రిజిస్టర్ చేయాలి. ఇంత ఐపీ ఉంటేనే 30,000 20,000 ఐపీ ఉంటేనే చేయడం జరుగుతుంది. అది ఒక్కసారి ఎమ్మెల్యే గారు అందరూ కూర్చొని ఇండస్ట్రీస్ వాళ్ళతో కూర్చొని వాళ్ళు రిజిస్టర్ చేయించమంటే తప్పకుండా నేను తీసుకొచ్చే ప్రయత్నం అన్ని విధాలుగా చేస్తామని తెలియజేస్తాను. నీకు సీట్ ఇస్తున్నానని చెప్పి మొట్టమొదటిగా మాచర్ల సీట్ ఇచ్చి తర్వాత మీ దగ్గరగా పంపించిన అన్న నందమూరి తారక రామారావు గారు 94 నవంబర్ 2వ తారీఖున ఆ రోజు బీఫామ్ ఇచ్చి పంపించారు. 26, 27 తారీఖుల్లో గురజాల మాచర్లకి ప్రచారానికి వస్తే ఒక రోజంతా నేను చైతన్యదల్లో అన్నగారం ఉండి 94లో గురజాల తెలుగుదేశం అభ్యర్థిగా నేను ఉన్నాను. అందుకే తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయంగా జన్మనిచ్చింది మొట్టమొదటిగా 94లో అన్న నందమూరి తారక రామారావు గారు మీకు తెలియజేస్తున్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 6 సార్లు సీట్ ఇచ్చారు. ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను
గెలిచినా ఓడినా 35 సంవత్సరాలుగా మీతో ఉన్నానంటే మీ రుణం ఎప్పుడు కూడా తీసుకోలేదని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ, దీని తర్వాత సోదరులు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు, చూడండి ఎంత స్తంభాలకు విద్యుత్ ఎంత వెలుగుతూ ఉన్నాయో. అదేవిధంగా ఈరోజు మనకి 4 సబ్స్టేషన్లు శాంక్షన్ చేశారు నేను అడగకుండానే మన నియోజకవర్గానికి. పోల్స్ కానీ కండక్టర్ కానీ ఏది అడుగుతుంది ఈరోజు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేసి ఏ సమస్య లేకుండా సోదరుడుగా ఎప్పటికప్పుడు అండదండలు అందిస్తున్న గౌరవనీయులు మరి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ఎర్రతనేని శ్రీనివాసరావు గారికి, ఇవాళ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు నారాయణ గారికి, మన ఎంపీ కృష్ణ గారికి, అట్లానే మన టీడీపీ బోర్డు మెంబరు జంగా కృష్ణమూర్తి గారికి, వివిధ హోదాల్లో ఉన్న నాయకులకి, కూటమి నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. మంచి కార్యక్రమాలు ఇవాళ చేశారు. దాదాపు ఎప్పుడో మన ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన మున్సిపాలిటీ బిల్డింగు గడిచిన 5 సంవత్సరాలకు కూడా కట్టలేకపోయారు. మళ్ళీ ఆ రోజు నారాయణ గారు శాంక్షన్ చేసిన బిల్డింగ్ని ఇవాళ మళ్ళీ మంత్రి నారాయణ గారి చేతుల మీదుగా ఇవాళ ఓపెన్ చేసుకోవటం చాలా సుపరిణామం, మంచి కార్యక్రమం అదొకటి. అదేవిధంగా హైవే మీద ఒక మంచి ఫౌంటైన్ చేశారు. మున్సిపాలిటీకి సంబంధించిన ఎంట్రన్స్లోనే చూడటానికి చాలా బాగుండేటట్లు మంచి ఫౌంటైన్ ఒకటి చేశారు. ఇంకొకటి మంచిది కార్యక్రమం, దాదాపు నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో మమ్మల్ని అందరూ కూడా పాల్గొనే అవకాశం కలిగించారు. చాలా మంచి కార్యక్రమం అది కూడా. ఎన్టీ రామారావు గారి గురించి మీకు తెలియదు కాదు, ఇందాక అనుకున్నాం మనం, దాదాపు 9 నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అటు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఆయనే పోటీ, ఆయనకి ఎవరు కూడా పోటీ లేదు. ఏ పాత్రలో వేసినా సరే ఆ పాత్రలో ఇమిడిపోయే శక్తి ఒక ఎన్టీ రామారావు గారికి ఉంది. కృష్ణుని చూసినా, రాముని చూసినా, అటు ఏ పాత్రలోకి వెళ్ళినా సరే ఆయనే చాటు అనమాట, ఆయనకు ఎవరు పోటీ లేరు. తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చాడు, ఎవరో ఊహించినట్టు విధంగానే ₹2 కిలో బియ్యం తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యం తీసుకురావటం అంటే దేశ రాజకీయాన్ని ఆశ్చర్యపరిచే విధంగా చేశాడనమాట. పక్కా ఇల్లు కట్టించడం, అప్పుడు దాకా గుడిసెలు అవి ఉండేవి, పక్క ఇల్లు కట్టించడం, మహిళలకు సమాన హక్కు ఆస్తులు తీసుకురావటం, అట్లా 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో మహత్వమైన కార్యక్రమాలు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఇవాళకు కూడా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ అంత గట్టి పార్టీని వాళ్ళు పెట్టారు. 40 సంవత్సరాలు అయినా సరే ఎక్కడ కూడా తెలుగు వాళ్ళ గుండెల్లో మనసులో నుంచి ఎక్కడ కూడా చెక్కుజన ముద్ర స్థాపించుకున్నాడు ఆయన అన్నమాట. ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు. తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రాష్ట్ర విభజన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాము. దాదాపు రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం, పక్కన పోలవరం కట్టుకుంటా ఉన్నాం, ప్రతి చాట కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. అన్నీ చేస్తున్న టైంలో మనం పోయిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం పోవటం వల్ల ఈ రాష్ట్రం తినలేని నష్టపోయింది. ఒక అభివృద్ధిలే కాదు, రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో కంటే గతంలో మనం పక్కన ఉన్న కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ రాష్ట్రం చివరి రాష్ట్రం కింద మిగిలిపోయాం అనమాట. అన్ని అరాచకం చేయడం గడిచిన 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా దుర్వినియోగం చేసి వదిలిపెట్టారు. అటు సంక్షేమం అనే పేరుతోటి అటు సంక్షేమం కూడా ఇవ్వకుండా అప్పులు పాలు చేశారనమాట. చూడండి, పోయినసారి ఒక పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి, ఒక ₹1000 పెన్షన్ పెంచడానికి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 చేయడానికి ఒక సంతకంతో చేశారు. ఇవాళ 33,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ మీదే ఖర్చు పెడతాం రాష్ట్రం భారతదేశంలో ఏదో ఉందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం. అటు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు కూడా మొత్తం నెరవేర్చాం. శ్రీశక్తి బస్సు, ఉచిత బస్సు ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేశాం. అన్ని కార్యక్రమాలు ఏదైతే రైతులకు ఇస్తానన్న కార్యక్రమం చేశాం. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాం. అభివృద్ధి దాంతోపాటు సంక్షేమం అభివృద్ధి 2 సమానంగా పనిచేసుకుంటూ వెళ్ళే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఇందాక నారాయణ గారితో పాటు కారులో వచ్చేటప్పుడు అడిగాం, సార్ ఎప్పటికి అయిపోయింది మన రాజధాని కట్టమంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఎలక్షన్కి వెళ్ళే సంవత్సరాల ముందే రాజధాని కట్టి చూపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది.
ఇవాళ పొద్దున ముఖ్యమంత్రి గారితో అందరూ మంత్రులు సెక్రటరీలు అందరూ ఉన్నారు. మన పోలవరం గురించి అక్కడ వచ్చింది. పోలవరం కూడా వేగవంతంగా పరిగెత్తిస్తున్నారు. అప్పుడు 70% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టు గడిచిన 5 సంవత్సరాలు 1% కూడా కట్టలేని చేతకాని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 84% పూర్తి చేశామని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. అది కనుక పూర్తి అయిపోతే వాటి పక్క విశాఖపట్నానికి కానీ కృష్ణా డెల్టానికి కానీ నీళ్లు కనుక వస్తే కనుక ఖచ్చితంగా మన కృష్ణా వాటరు పైనుంచి వచ్చే కృష్ణా వాటర్ రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లా, మన ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా నీళ్లు అందుతాయి. ఇవాళ మళ్ళీ దాన్ని కూడా అవకాశంగా తీసుకొని రాజకీయాన్ని మాట్లాడతా ప్రతి నిమిషం ప్రతి దాన్ని కూడా రాజకీయం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది అపోజిషన్ పార్టీ. మీరు కూడా గమనించాలి, గడిచిన 5 సంవత్సరాలని జీవితంలో కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొకసారి ఎర్రతునేని శ్రీనివాసరావు గారు కానీ మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కానీ ఏది అడిగినా కాదనకుండా మరి అత్యధిక నిధులు మంజూరు చేశారు నారాయణ గారు. 3 మున్సిపాలిటీకి ఈరోజు 300 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు వాటర్ స్కీమ్కి. అదేవిధంగా మనం పిడుగురాళ్ళ పట్టణంలో కూడా చెరువు ప్రాంతంలో 11 కోట్ల రూపాయలతోని పార్కును కూడా డిజైన్ చేశాం. అది కూడా మొదలు పెడతాం సంక్రాంతి తర్వాత. 6 నెలల్లో కంప్లీట్ చేసి మున్సిపల్ ఎన్నికలకు ముందే మరలా మినిస్టర్ గారు నారాయణ గారు మన రవికుమార్ గారితో మరలా దాన్ని ప్రారంభోత్సవం చేస్తాం పార్కును అని చెప్పి కూడా మీ అందరూ కూడా అది బ్రహ్మాండంగా బృందావన్ గార్డెన్స్ లాగా తయారు చేస్తాం పార్కుని. ముఖ్యమంత్రి గారు ఇనాగరేషన్ చేసిన తర్వాత వాటర్ స్కీమ్ కూడా మొదలుపెట్టి దాన్ని కూడా 1 yearలో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు అడగగానే మన 3 మున్సిపాలిటీలకి 300 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కి నిధులు ఇచ్చిన నారాయణ గారికి గురజాల నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కచ్చా డ్రైన్స్ ఉన్నాయి, అవి కూడా ఎంత నిధులు అవసరమైతే అంత ఈ 3 మున్సిపాలిటీలకి శాంక్షన్ చేయాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పిడుగురాళ్ళ మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ పూర్తి కావడానికి సంపూర్ణంగా నిధులు ఇచ్చిన నారాయణ గారికి నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దాచేపల్లి అదేవిధంగా గురజాల ఈ 2 కూడా కొత్త మున్సిపల్ బిల్డింగ్స్ కట్టడానికి కూడా నిధులు కూడా అడుగుతున్నాం మీ అందరి తరఫున. అదేవిధంగా డ్రైన్స్ కానీ కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ అవన్నీ కూడా ఇమీడియట్ రిక్వైర్మెంట్. దాదాపుగా కోడిపోరు పుట్టింది పల్నాడులో. కోడిపోరు పల్నాడులో పుడితే ఈస్ట్ వెస్ట్ హైదరాబాద్ చేసి బ్రహ్మాండంగా వాళ్ళు కోడి పందాలు వేసుకుంటున్నారు మనకు లేకుండా. సో అందుకని మనం బాగా ఈ సంక్రాంతి పండుగని కన్నుల పండుగ తయారు చేసుకొని అందరూ కూడా ఆనందోత్సవాలు మంచిగా చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ గురజాల నియోజకవర్గం ప్రజలందరికీ మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడగగానే పెద్ద మనసుతోని ఎన్ని వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన గౌరవనీయ మరి పురపాలక శాఖ మంత్రివర్యులు పెద్దలు మరి ఈరోజు కాలేజ్ స్కూల్స్ చూస్తే కొన్ని వేల మంది ఎంతోమంది అత్యుత్తమ పౌరులుగా జీవితంలో స్థిరపడ్డారు ఇక్కడ నారాయణ గారి స్కూల్స్లో కాలేజీలో చదివిన వాళ్ళు. మరి ఎంత వర్క్ చేస్తారంటే అమరావతిలో మార్నింగ్ 7 గంటల నుంచి మొదలు పెడితే మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మరి అభినందిస్తూ మరి మన ముఖ్య అతిథి గౌరవనీయులు పురపాలక శాఖ మాచెల్ల బొంగూరు నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభ అధ్యక్షులు గురిజాల శాసనసభ్యులు తిరుపతినేని శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గడ్డిపాటి రవికుమార్ గారికి, మరి ఇప్పుడే లావు కృష్ణదేవరాయ గారు ఎంపీ గారు 12 ఏళ్ళు పోవడం జరిగింది, చెప్పిపోయారు వారికి, మరియు టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ వెంకట సుబ్బారావు గారికి, అదేవిధంగా పిడుగురాళ్ళ మున్సిపల్ చైర్పర్సన్ వెంకట సుబ్బారావు గారికి, అదేవిధంగా గురిజాల మున్సిపల్ చైర్పర్సన్ షేక్ బడే జానీ గారికి, అదేవిధంగా
గురిజాల ఇన్ఛార్జ్ రాజశేఖర రెడ్డి గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులకు, టీడీపీ నాయకులకు, వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఇక్కడికి వచ్చేసిన పుర ప్రముఖులకు, మహిళలకు, మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం, అటు ఎన్టీ రామారావు గారి యొక్క స్టాచ్యూ, అదేవిధంగా మున్సిపల్ ఆఫీసు, ఆ మున్సిపల్ ఆఫీసు కూడా 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసింది. అటువంటి శాంక్షన్ చేసి మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చేతుల మీదే అది ప్రారంభం కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఒక చక్కని ఫౌంటైన్, ఐ లవ్ పిడుగురాల్ అనే ఒక చక్కటి ఫౌంటైన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నేను ఈరోజు యాక్చువల్గా పిడుగురాలు అంటే కాగానే చాలా మార్పులు చూశాను. ఈ లైట్లు కానీ, రోడ్లు కానీ, డివైడర్లు కానీ ఎంతో చక్కగా ఈరోజు మీ శాసనసభ్యులు చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ఈ మధ్య దాదాపు 2 నెలల నుంచి నువ్వు రావాలి మున్సిపాలిటీకి, పిడుగురాలకి రావాలి, పిడుగురాలని అడుగుతున్నారు. నేను ఎస్కేప్ అవుతుండా, నిజం చెప్పాలంటే నేను తప్పించుకుంటుండా. ఎందుకంటే ఇక్కడికి వస్తే డబ్బులు అడుగుతాడు. నా మీద ప్రేమ కాదు, నా మీద ప్రేమ కాదు, మీ పిడుగురాల మీద ప్రేమ. అందుకని నేను పోస్ట్ పోన్ చేస్తున్నా. అయితే ఈ మధ్య వదల్లా, అడొచ్చి కూర్చున్నాడు, నువ్వు డేట్ ఇస్తే నేను పోతానంటే పోనని. సరే, అయితే ఈరోజు యాక్చువల్గా వస్తానని చెప్పటం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటే మున్సిపల్ ఆఫీస్కి 4,65,00,000తో చక్కగా, చాలా చక్కగా కట్టారు. చాలా బాగుంది. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. అదేవిధంగా ఐ లవ్ పిడుగురాళ్ళు అనేది ఒక 40 లక్షలతోనూ, అదేవిధంగా కొన్ని రోడ్స్, లైట్స్, డివైడర్స్ ఇవన్నీ కూడా మరొక 4,45,00,000తో, మొత్తం 9,05,00,000తో డెవలప్ చేశారు. అదేవిధంగా దాచేపల్లిలో 5 కోట్లతో యాక్చువల్గా స్థాపన జరిగినాయి. అయితే మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను, 2014-19 పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల, అవకతవకలు 1-2 కాదు, వాళ్ళు చేసిన అనేక అవకతవకల వల్ల రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అది తీర్చే బాధ్యత ఎవరిదంటే మందే. మీరు కట్టే ట్యాక్సులతోనే ఇప్పుడు తీరుస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఎలా నడపాలో గత ప్రభుత్వానికి తెలియదు. ఒక ఇంట్లో నెలకు 30,000 ఆదాయం వస్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుంటారు. వచ్చిన 30,000లో బాడీగిళ్ళు అయితే రెంట్ ఎంత, కరెంటు బిల్లు ఎంత కట్టాలా, పాలవాడికి ఎంత ఇవ్వాలా, మీరందరూ కట్టే ట్యాక్సులంతా డైవర్ట్ చేశారు. దేనికంటే దాన్ని డైవర్ట్ చేశారు. కానీ లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ తీసుకుంటే లోకల్ బాడీస్కి కేంద్ర చట్టం ప్రకారం ఉండేది ఏంటంటే మీరు స్వపరిపాలన, మీ పరిపాలన మీరే చేసుకోవాలా, మీకు అవసరమైన ట్యాక్సులు మీరే కలెక్ట్ చేసుకోవాలా. ఆ వచ్చిన డబ్బుల్ని కౌన్సిల్లో పెట్టుకొని, కౌన్సిల్లో డిస్కస్ చేసుకొని ఎక్కడ రోడ్డు వేయాలా, ఎక్కడ లైట్లు వేయాలా, ఎక్కడ వాటర్ని మీరు డిసైడ్ చేసుకోవాలా. ఆ డబ్బులు మీ దగ్గరే ఉండాలా, మీ అకౌంట్లోనే ఉండాలా. కానీ గత ప్రభుత్వం అవన్నీ వదిలేసి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసింది. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి నా శాఖలో మీరు కట్టిన ట్యాక్సులు 4,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసింది. 4,000 కోట్లు. ఇలా మొత్తం ఆర్థిక వ్యవస్థని నా శాఖే కాదు, అన్ని శాఖలు చేసింది. ఫిబ్రవరిలో నేను శాంక్షన్ చేయించా. దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, దానికి మ్యాచింగ్ ఇవ్వాలా. మ్యాచింగ్ గత ప్రభుత్వం ఇవ్వక ఆ 5,550 కోట్లు పోయింది, వదిలేశారు. గత ప్రభుత్వం ఎవరు వదలరు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటే అది తిరిగి కట్టేది 30 సంవత్సరాలకి. ఎవరు వదలరు. నిజంగా ప్రాజెక్ట్ కానీ వచ్చింటే
ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. అయితే మొదట జరుగుతుంది, ఎంత వేగవంతం జరుగుతుందంటే 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి, 1500 కిలోమీటర్ల లేఅవుట్ స్టార్ట్ అయినాయి, 4026 భవనాలు అధికారుల కోసం ఫైనల్ స్టేజ్కి వచ్చి రేపు మార్చ్ ఎండింగ్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఐకానిక్ టవర్లు స్టార్ట్ అయినాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ అనుకున్న ప్రకారం అయిపోద్దని తెలిసి మొదలుపెట్టారు విషం చిమ్మటం. విషం చిమ్మటం మొదలుపెట్టారు. విజయవాడకి అమరావతికి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందంట. అక్కడ వెస్టర్న్ బైపాస్ వేసాం 3.2 కిలోమీటర్. 3.2 కిలోమీటర్లు అంటే 40 కిలోమీటర్లు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ప్రజలు అడ్డదారి పంపించడం, ఇలా ఏదంటే అది నోటికి, అంటే ప్రజలు అమాయకులు కాదండి, ప్రజలు అన్నీ గమనిస్తుంటారు, ప్రతిదీ గమనిస్తుంటారు. అందుకనే గతంలో 11 సీట్లకు పరిమితి చేశారు. ఇదే విధంగా పోతే రేపు రాబోయేది పెద్ద 0 సీట్లు. కాదయ్యా అంత ఇవ్వలేము, చాలా మున్సిపాలిటీలు కాదు, నాకు శాచురేషన్ కావాలి, 100% ప్రతి ఇంటికి లోపలికి ట్యాప్ కనెక్షన్ కావాలి, వాళ్ళు ప్రహరీ లోపల చేసుకున్నారు. నిజంగా హ్యాట్సప్ టు యువర్ ఎమ్మెల్యే. ఇప్పుడు మళ్ళా ఒకటి పెట్టాడు, డ్రైన్స్ ఏదైతే కచ్చా డ్రైన్స్ ఉన్నాయో ప్రతి ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ నీళ్లు కానీ, టాయిలెట్స్ నీళ్లు కానీ, కిచెన్ నీళ్లు కానీ, వర్షం వస్తే నీళ్లు కానీ 100% మాకు డ్రైన్స్ లేవు. కొన్ని కచ్చా డ్రైన్స్ ఉన్నాయి, సరిగా లేని డ్రైన్స్ ఉన్నాయి. వాటికి ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంట, గవర్నమెంట్ ముఖ్య శాంక్షన్ చేశారని నాకు తెలిసింది. నీకు ఎలా తెలిసింది? కళ్ళు ఏమన్నా చెప్పారని అడిగారు. ఎందుకంటే ఇద్దరు బయటికి చెప్పరా, ముఖ్యమంత్రి గారు మేమే మాట్లాడుతున్నాం అధికారులు. నీకు ఎలా తెలిసింది అడిగా. నేను తెలుసుకునే విధంగా తెలుసుకున్నారే. నా 3 మున్సిపాలిటీస్కి 100% నువ్వు పెట్టాల్సిందే, ఎటువంటి పరిస్థితులు అన్నారు, ఖచ్చితంగా చేస్తానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. తెలిసే వాళ్ళందరూ మాట్లాడుకున్నా తప్పకుండా. అదే మన ఇన్ఛార్జ్ మంత్రి గారు రవి గారు ఈ మరలా సంక్రాంతి తర్వాత ఈ మున్సిపాలిటీ బిల్డింగ్స్ కూడా దాచపల్లి గురిజాలకు ఇస్తే వాటిని కూడా 1 ఇయర్లో కంప్లీట్ చేసి మరలా మన నారాయణ గారి చేతుల మీదుగానే వాటిని కూడా ప్రారంభోత్సవం చేసుకోవాలనేది కూడా. ఎందుకంటే నేను చూశాను, చెప్పగలుగుతారా? ఆ మగవాడు ఒక పేరు చెప్పగలుగుతారా? మేము వస్తాం, మెడికల్ కాలేజీలో టెండర్లు వేస్తే జైల్లో పెడతాం, అది చేస్తే జైల్లో పెడతాం, పోలీస్ ఆఫీసర్ని ఉద్యోగాలు ఓడగొడతాం. పగటి కళలు కనొద్దు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం. వచ్చే ఎన్నికలు కాదు, పై ఎన్నికల్లో కూడా మీరు 19 ఎన్నికల్లో ఒకటే అడిగారు. మీరు ఒక్కసారి అధికారం, ఒక ఛాన్సే అడిగారు. సో ప్రకృతి మీకు రెండోసారి అధికారం ఇవ్వడం ఇస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఇంకా కష్టపడి పనిచేస్తాం. ప్రతి కార్యకర్త, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి మరలా 2029లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో తీసుకొస్తాం. ఇప్పుడే చెప్పారు మంత్రి గారు, ఈ చెత్త లేని చెత్త వైసీపీ నమ్మొద్దు. ఖచ్చితంగా వచ్చేది అభివృద్ధి చేసేది మనం, రాజధాని కట్టేది మనం, అభివృద్ధి చేసేది మనం. అరాచకం మనం చేయట్లా. మీలాగా అరాచకం చేయాలంటే మాకు పెద్ద సమస్య కాదు, మాకేం పెద్ద సమస్య కాదు. అందుకని మాకు వద్దు, రక్తం కూడా వద్దనుకొని ముఖ్యమంత్రి గారి కను సన్నల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు ఉంది. అందుకనే పిచ్చి పిచ్చి మాటలు, చెత్త మాటలు, చావలేని మాటలు అన్నీ మీరు మాట్లాడద్దు. ఇవన్నీ కూడా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు కూడా మున్సిపల్ ఆఫీస్ ఓపెనింగ్ పెడితే వీడియో రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేసి మీరు జీవితాన్ని వడ్డే చేయండి, మేము అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తూనే ఉంటాం. సో మీ బతుకులు అది, మా పనితీరు ఇది.
కాబట్టి నేను మీ అందరికీ సమయం తక్కువ ఉన్నా డిసెంబర్ 20 శ్రీనివాస్ కళ్యాణం పెట్టుకున్నాం. జనవరి 12 బ్రహ్మాండమైన 3 మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకున్నాం. దాని తర్వాత మిగతా రూరల్ కూడా 550 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కూడా పవన్ కళ్యాణ్ గారి త్వరలో వాటిని కూడా శంకుస్థాపన మార్చల్ల మీద కలిపి అది కూడా శంకుస్థాపన కార్యక్రమం పెడతారు. అందుకని నేను ప్రత్యేకంగా మరలా నారాయణ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న మొన్న కూడా 6 కోట్ల నిధులు ఇచ్చారు. ఎలా ఇచ్చారో నేను చూస్తే చాలా ఆశ్చర్యపోయాను. డిఫరెంట్స్ ఎలా ఇవ్వగలుగుతారో అలా ఇచ్చారు. డబ్బులు ఎంత కటకటలాడుతున్నాయో తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన మనకి ఇచ్చాడంటే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక కష్టజీవి ఈరోజు మన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న అదే మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మరి ఇందాకనే ఒక ప్రతిపాదన కూడా పెట్టాం. అద్దంకి నారకపల్లి రూట్కి ఇందాకనే డిస్కస్ చేశాం. అది ఆ పేరు ఏదో వాళ్ళ తాతల పేర్లు పెట్టుకున్నారు. దాన్ని పుల్లరు వీరుడు కండకంటి హనుమంత రహదారిగా మారుస్తున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా దాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఈ 55 కోట్ల నిధులు రిప్రజెంటేషన్ ఇస్తే మంత్రి గారు మరి ఏమనుకోకుండా తీసుకొని దీన్ని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి వందన సమర్పణ మున్సిపల్ చైర్మన్ వెంకట సుబ్బారావు గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. సార్, మరి ముఖ్యమంత్రి గారు మీరు నిధులు ఇవ్వకపోతే మేము పల్నాళ్ళు ఎక్కడి నుంచి నిధులు తీసుకురాగలుగుతాం? ఈరోజు మీరు ఆ విధంగా చల్లని సూపు చూడబట్టి ఈ నియోజకవర్గం అభివృద్ధి పదాల్లో ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు స్టేజీని అలంకరించిన మన మినిస్టర్ గారు అందరికీ కూడా ఈ అభివృద్ధిలో వాళ్ళు మనకి పాలు పంచుకొని ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలాగా చేసినందుకు వాళ్ళు తిరువంగనే వచ్చి పార్టిసిపేషన్ చేసి మనల్ని మన కార్యక్రమాలకి ఇంకా తోడ్పాటు ఇచ్చినందుకు మన ఎలక్ట్రికల్ మినిస్టర్ గారు అలాగే మున్సిపల్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. Hi friends, like, subscribe friends. Hi friends, please like, subscribe friends. Hi friends, please like, subscribe friends.